రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నాటికి కావలసిన మా ఇళ్ళను మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా ఆపులను మీరు మన్నింపము. నన్ను శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. ఇది అనుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్మ కాపాడము. మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అసుగుచున్నానని మీ అపోస్తలుతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపమును కెంపక మీ ప్రజల శ్వాసమును వీక్షించము. మీ చిత్త ప్రకారం మీకు శాంతిని సమాధానమును అనుగ్రహించము. మీకు ఏకములను జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం క్రీస్తు పునరుత్థాన ప్రభువు వసగినటువంటి ప్రతిఫలాలు మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకుందాము. నా కోసం సెలవులో మరణించి ఉత్థానమయ్యి రక్షణ భాగ్యమును మనకందరికి ఇచ్చిన ప్రభువు, మరనాడు అపోస్తలులకు దర్శనమిచ్చిన ప్రభువు ఇప్పుడు ఈ బలి పూజలో మనందరి మధ్యలో మనతో మాట్లాడి తన శరీర రక్తముల ద్వారా మనలోకి వచ్చి మనను ఆనందంతో నింపుతున్న ఈ ప్రభువుకి పిలువబడిన వారందరికీ పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. రండిరా రండి ఆరగించండి, రండిరా రండి ఆరగించండి. జీవం నేనే సత్యం నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. మృత్యుంజయని పరమ పవిత్ర శరీర రక్తాలు, మృత్యుంజయని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి. స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి. ఇది
పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం సిలువలో మరణించి సమాధిని గెలిచి సజీవుడై లేచిన ప్రభుని ప్రసాదం సిలువలో మరణించి సమాధిని గెలిచి సజీవుడై లేచిన ప్రభుని ప్రసాదం లోకరక్షకుని పరమ పవిత్ర శరీర రక్తాలు లోకరక్షకుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేదనుంది శాంతిని పొందండి స్వీకరించి సేదనుంది శాంతిని పొందండి ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం అలసి సొలసిన జనులకు క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికి కూడా మరొకసారి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ ఈస్టర్ అని గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఇప్పుడు ఈస్టర్ ఎగ్స్ మరియు అందరూ ఒకవేళ ఆకలితో ఉంటే ఆకలి తీర్చడానికి బ్రెడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈస్టర్ ఎగ్స్ ని స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళు నూతకి జోజీ బుచ్చి వారి కుటుంబీకులు వినయ్, అదే విధముగా నూతకి జోజీ బుచ్చి వారి కుటుంబీకులు అందరూ కూడా కలిసి మనకు ఈస్టర్ ఎగ్స్ ని స్పాన్సర్ చేశారు. గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి కృతజ్ఞతలను తెలియజేద్దాం. అదే విధముగా ఈ రోజు మనకి బ్రెడ్స్ స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళు శ్రీరాజు, శిరీష, జెస్సి, రికి, నిర్మల వీరి కుటుంబీకులు మరి వీరందరికీ కూడా దేవుడి తోడుగా ఉండాలని ప్రార్థన చేయబట్టు మన ఊరు కాకపోయినా కానీ నూతకి చంద్రపాల్ కేసీఆర్ వారికి చుట్టాలు, కేసీఆర్ వాళ్ళ యొక్క కుటుంబీకులు మరి వారు స్పాన్సర్ చేసి ఉన్నారు కనుక వాళ్ళు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలను తెలియపరుస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, గుడ్లు కూడా పంచిపెట్టున్నా వేరు లేరా 19 రండి ఎక్స్పెన్స్ పెంచండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. 10:30కు స్టార్ట్ చేస్తుందాం అనుకున్నాము కానీ కరెంటు పోవడం వలన 11కి స్టార్ట్ చేసుకున్నాం. 11:30కు స్టార్ట్ చేసాం కదా, ఆలస్యమైంది. త్వరగా రావాలి. యూత్ ప్రసాద్ రాలేదా? ఓకే, కూర్చో. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మీరు ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవడానికి ఈ ఏర్పాట్లు చేసినందరూ కూడా మన గుడి పెద్దలే కనుక గుడి పెద్దలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలను తెలియపరుచుదాం. అదే విధముగా మరి ఈ ఫ్లెక్సీ ఈ డెకరేషన్ అంతా కూడా జోసెఫ్ మరియు చంద్రపాల్, అశోక్ ఏర్పాటు చేసి ఉన్నారు కనుక వారికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలుపుతాం. గట్టిగా చప్పట్లు కొట్టారు. అదే విధముగా ఈ లైటింగ్ ఏర్పాటు చేసింది కూడా వీళ్ళే. మరొకసారి వారి గట్టిగా చప్పట్లు కొడదాం. మన సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది రాయప్ప జ్యోతి గారి కుమారుడు సీమోన్. ఇప్పుడు 22వ తారీఖున ఎగ్జామ్కి వెళుతూ ఉన్నాడు. అయినా సరే మన దేవుని యందు భక్తి భయంతో అడిగిన వెంటనే ఒప్పుకొని మరి మనతో కూడా ప్రార్థనతో ఉంటూ, ఫాదర్ నా కోసం ప్రార్థన చేయండి, ఈసారి జాబ్ ఖచ్చితంగా కొట్టాలి కనుక నా కోసం ప్రార్థన చేయండి అంటూ మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక సీమోను తలంచి తను నెరవేర్చి ఉద్యోగ ప్రయత్నంలో తనకు ఉద్యోగం దయచేయమని ప్రార్థన చేస్తూ మరి చక్కటి సమస్యని మనకి ఈ రోజు ఇచ్చాడు. కనుక గట్టిగా చప్పట్లు కొట్టి
శ్రీమోల్ అలియాస్ శ్రీకాంత్కి కృతజ్ఞతలు, దేవుని ఆశీస్సులు అందించుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు గాయక బృందం చాలా చక్కగా పాడారు. మరి రేపు సోమవారం నుంచి, రేపు కాదు ఆల్రెడీ రోజు ఆదివారంలో ఉన్న, రేపు సోమవారం నుంచి తెల్లవారుజామున ఉదయం 6 గంటలకు దిగబలి పూజ ఉంటుంది. ఎవరు వచ్చినా రాకపోయినా ఇది ఫిక్స్. ఇప్పటి నుంచి కంటిన్యూస్ గా దిగబలి పూజ సమర్పించబడుతుంది. మంగళవారం సాయంత్రము, గురువారం సాయంత్రం, మిగతా రోజుల్లో ప్రతిరోజు ఉదయము పరిశుద్ధ దిగబలి పూజ ఉంటుంది. కనుక గమనించండి. 1/2 గంట సేపు పాటలు పెడతారు. తర్వాత ఉదయకాల ప్రార్థన, తదనంతరము వెంటనే మనకు దేవుని పూజ సమర్పించబడుతుంది. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈస్టర్ బ్లెస్సింగ్, పునరుత్థాన క్రీస్తు మన కుటుంబంలోకి రావడం కోసము ప్రభు ఏ విధముగా అపోస్తలులకు దర్శనమిచ్చి వారికి శాంతి సమాధానం ఇచ్చాడు. మరి ఈ శుద్ధ జలాలను చల్లినప్పుడు మన కుటుంబంలో ఉన్నటువంటి సాతాను బంధనాలు, అదేవిధముగా ఈ లోకపరమైనటువంటి పోయి దేవుడు శాంతి సమాధానం వసులుతాడు అనే ఆశతో ఈస్టర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. కనుక అవి ఎప్పుడు ఉంటాయని చెబుతాను. కనుక ముందుగా మీరు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ శుద్ధ జలాన్ని మీ కుటుంబంలోకి తీసుకుని వెళ్ళవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. మరి గురువారము, అదేవిధంగా గతంలో ఆదివారము, అన్ని రోజులు కూడా పీఠ అలంకరణ చేసే వాళ్ళు దివ్య, సుజాత, అదేవిధముగా నిర్మల, వీరికి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలను తెలియపరుచుదాం. చప్పుగా అవుతున్నాయంటే ఆలస్యం అయిపోయింది. అవి పని చేస్తే నేను క్లోజ్ చేస్తాను. మరి నిన్నటి రోజున మనందరం కూడా శుక్రవారం రోజున పాదయాత్రకు వెళ్ళాం. అందరూ కూడా సంతోషంగా పాలు పంచుకున్నారు. చాలా సంతోషం. అందరూ కలిసి వెళ్ళడం అనేది నిజముగా చాలా సంతోషం. కనీసం మనం చిరునాపూర్ వరకైనా అందరము కలిసి వెళ్ళాం. అక్కడ నుంచి గ్రూపులుగా అక్కడ 10 మంది, అక్కడ 20 మంది అలా వెళ్ళాం. ఏదైనా కలిసి ఉన్నాం, చాలా సంతోషం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సో మీ తలంచిన తలంపు నెరవేరాలని గురువులు చాలా మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క యాత్రకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుదాం. మనకు గాయక బృందం లేదు. తలా మైక్ పట్టుకొని మాట్లాడుతున్నారు. స్టాండ్ మైకులు ఒక 3 కొనడం జరుగుతుంది. స్టాండ్ మైకుల దగ్గర ఒక్కొక్క మైక్ దగ్గర ముగ్గురు ఉండి పాటలు పాడాలి. సో వచ్చే శనివారము మీకు పాటల ప్రాక్టీస్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే, పాటలు పాడగలిగే వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఈ మౌనిక, ఏస్పాదం కోడలు, ఇక్కడ ఉన్నటువంటి జోసఫ్ గారి భార్య సరిత, మామూలుగా సరిత ఎప్పుడు ఉండేది అనుకోండి, వీళ్ళు ఇక్కడ ఉండడం లేదు. నవీన మ్యారేజ్ అయింది, స్వాతి ఇక్కడ ఉండడం లేదు, ఉండేవాళ్ళు. ఇక్కడ ఉన్న సునీత, సుజాత, ప్రమీల, పిల్లలు ఎదురుగా ఉన్నటువంటి శ్రావ్య, స్వరూప, అదేవిధముగా ఇంకా ఆసక్తి కలిగినటువంటి వాడు చంద్రబేగతండి. ఎవరు పాటలు పాడగలుగుతారు? ఏమన్నా పాటలు పాడింది. మరిగిరాని, అదేవిధముగా దివ్య, సునీత, మరొక సునీత, రమేష్ బాబు సునీత, సౌందర్య, ఉపదేశ మనవరాలు మల్లేశ్వరి, డయానా, మనవాడు నాని కూడా పాటలు పాడతాడంట, చేయబోతున్నాడు నాని. మీరందరూ పాటలు పాడడానికి రండి. మగవారు కూడా జాయిన్ అవ్వండి. మగవారు కోటేశ్వరరావు ఉంటాడు, చింపురి గారు ఉంటారు, ఏస్పాదం ఉంటాడు, అదేవిధంగా ఇంకెవరైనా గోపాలరావు ఉంటాడు. ఆసక్తి కలిగిన వాళ్ళు ప్రసాద్ వీళ్ళందరూ కూడా పాటలు ప్రాక్టీస్ రావాలి. మీకు ఇప్పటి నుంచి ఒక గ్రూప్ తయారు చేయాలి. ఆ గ్రూప్ లో మీరే ఉంటారు. మీరు వచ్చి పాటలు ప్రాక్టీస్ చేసుకొని ఆదివారము చక్కటి గాత్రాన్ని అందించండి.
మీరు చక్కగా పాడతారంటే ప్రతి వారం కూడా కీబోర్డ్ అరేంజ్ చేపిస్తాను నేను. కీబోర్డ్ వాళ్ళకి దాదాపు 3,000 అవుతుంది. అయినా సరే మీరు చక్కగా పాడతారంటే మీకోసం కీబోర్డ్ అరేంజ్ చేస్తాను. ఒక 3 నెలలు చూసి తర్వాత కీబోర్డ్ అరేంజ్ చేయటము జరుగుతుంది. చివరి ప్రార్థనకి అందరము లేచి నిలబడతాం. ప్రార్థించుదాము. ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుని పాస్కా విందులను పోషించుకుని మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మేము ఏక మనసు కలిగి శాంతి ప్రేమలతో వర్ధిల్లునట్లు కరుణించండి. పాస్కా వేడుకలలో పాల్గొనడం మేము మీ కుమారుడి శరీరాత్మలతో పోషించబడిన మేము శాంతి సమాధానములతో ఆయుర ఆరోగ్యములతో ఈ పాస్కా కాలమంతా కూడా రానున్న కాలమంతా కూడా జీవింప మీ కృపను మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రత్యేక ఆశీస్సుల కోసము శిరముల వంచి ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈ ఉత్థాన మహోత్సవ రాత్రి మిమ్మల్ని ఆశీర్వదించి సకల పాపముల నుండి కీడుల నుండి మిమ్మల్ని రక్షించునుగాక. తన కుమారుడు ఉత్థానం ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసి తన వాగ్దానం నెరవేర్చి మీకు నిత్య జీవితము దయచేయనుగాక. మీరు క్రీస్తు శ్రమలపై మరణము చేసి దుఃఖించుదురు. ఇప్పుడు అతను ఉత్థానములు ఆనందముతో కొనియాడుచున్నారు. నిత్యానందమును కూడా పొందినట్లు దేవుడు మేము పరలోకములకు ఆహ్వానించునుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి మంత్రులను వ్యాపరుడైన దేవుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మేము దీవించి ఆశీర్వదించుదురుగాక. పూజ సమాప్తమైనది. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చొని ఒక్క నిమిషము